హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈసారి సమ్మర్స్ మాత్రం చాలా హారబుల్గా ఉందండి. మనకి ఆంధ్ర అటేపు అయితే కొంచెం వర్షాలు పడటం మూలకంగా కొంచెం చల్లగా ఉంటుంది, మధ్య మధ్యలో చల్లగా ఉందని అయితే నాకు తెలిసింది. కానీ ఢిల్లీ ఎన్సీఆర్లో అయితేనండి మన పేపర్ బయట పెడితే ఎక్కడ కాలిపోతుందా అని చెప్పేసి అలా అనిపిస్తుంది అనమాట. అంత వెరీ హాట్. మేము ఇక్కడికి వచ్చి దాదాపు 17 years అవుతుంది అనమాట. ఈ 17 yearsలో నేను ఇంత హీట్ అయితే అసలు నేను ఎప్పుడు చూడలేదండి. ఇక్కడ బ్యాడ్ ఇన్సిడెంట్స్ కూడా జరుగుతున్నాయి నోయిడాలో. ఏంటంటే ఈ ఓవర్ హీట్ వల్ల ఏంటో తెలియదు కానీ కొన్ని ఇళ్లలో ఏంటంటే ఏసీలు బ్లాస్ట్ అయిపోతున్నాయండి. దాంతో ఏంటి అపార్ట్మెంట్స్ తగలబడిపోవటం. లాస్ట్ 1 month నుంచి ఇవే ఇన్సిడెంట్స్ అనమాట. కార్లు కూడా బయట పార్క్ చేస్తుంటే అవి కూడా కాలిపోవటం. అసలు చాలా బ్యాడ్గా ఉంది. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు కానీ ఒకసారి వర్షాలు పడితే మాత్రం కొంచెం చల్లగా ఉంటుందని అనుకుంటున్నాం అనమాట. ఓకే అండి, సరే. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే మరొక కొత్త డెస్టినేషన్ అంటే టూర్ గురించి డీటెయిల్స్ చెప్తానండి, వినండి. ఓకే అండి, ఈరోజు నేను చెప్పబోయే న్యూ డెస్టినేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను డీటెయిల్ వైజ్గా. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు సమ్మర్స్ వచ్చింది కాబట్టి ఎక్కువ మంది ఏంటంటే చల్లటి అంటే కోల్డ్ ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటూ ఉంటారు. అయితే ఈరోజు నేను మీకు ఏంటంటే ఉత్తరాఖండ్ టూర్ గురించి చెప్తానండి. ఎందుకంటే ఉత్తరాఖండ్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. అసలు ఇంకా అక్కడ కొండలు కానీ సరస్సులు కానీ మీరు ఎంత చూసినా కూడా అది తనివి తీరదండి. అంత బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట ఉత్తరాఖండ్. ఇప్పుడు నేను చెప్పే డీటెయిల్స్ అండి లో బడ్జెట్లో ప్లాన్ చేసుకునే వాళ్ళకి కూడా యూస్ఫుల్గా ఉంటుందండి. యాక్చువల్గా చాలా మంది ప్యాకేజ్ టూర్లో వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్క ఏరియా వాళ్ళు చూపించరు అనమాట. అయితే నేను మీకు చెప్తాను, మీరు వెళ్ళినప్పుడు ఈ ఏరియాలు కూడా మీరు కవర్ చేసుకోండి అని చెప్పేసి దాని గురించి చెప్తాం అనుకుంటున్నాను. ఇప్పుడండి మన ఏపీ నుంచి వచ్చే వాళ్ళకి లో బడ్జెట్ అనేది హై బడ్జెట్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ట్రైన్లో వచ్చేటప్పుడు మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, దాన్ని బట్టి ఆ బడ్జెట్ అనేది ఫిక్స్ ఉంటుంది కాబట్టి అందులో మనకి చేంజెస్ అయితే ఉండవండి. ఫ్లైట్కి వచ్చే వాళ్ళకైతే డిఫరెన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ఫ్లైట్ కానీ ట్రైన్ కానీ ఏది వచ్చినా కూడా మీరు ఢిల్లీ రావాల్సిందే అనమాట. ఢిల్లీలో మీరు దిగిన తర్వాత మీ హాఫ్ డే అయితే ఢిల్లీలో టైం సరిపోతుందండి. ఎందుకంటే మీరు మధ్యాహ్నం ఫ్లైట్ వచ్చినా కూడా మార్నింగ్ వచ్చినా కూడా మీరు ఆఫ్టర్నూన్కే చేరుకుంటారు మీ రూమ్ దగ్గరికి వచ్చేసరికి. అప్పుడు చాలా మంది ఏంటంటే ఢిల్లీలో రైల్వే స్టేషన్లోనే ఉండేది. అంటే లో బడ్జెట్ ప్లాన్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఢిల్లీలో రైల్వే స్టేషన్లోనే వాళ్ళు అక్కడ రూమ్ ఏదైనా బుక్ చేసుకుని వాళ్ళు అక్కడే ఫ్రెష్ అప్ అయిపోయి ఈవినింగ్ అయితే ఇక్కడి నుంచి ట్రైన్స్ ఉంటాయండి నైనితాల్కి. అంటే మనం ఉత్తరాఖండ్కి ఫస్ట్ మన టూర్ గురించి నేను మాట్లాడేది నైనితాల్. మీకండి ఇక్కడి నుంచి ఢిల్లీ ఒకసారి చేరిన తర్వాత ఢిల్లీ నుంచి ట్రైన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఈవినింగ్ ట్రైన్ ఉంటుందండి. బస్సెస్ కూడా ఉంటాయి అనమాట. ఇక్కడి నుంచి ట్రైన్కి వెళ్ళే వాళ్ళకి ఏంటంటే 8 hours జర్నీ అనమాట. మీరు ఫస్ట్ నైనితాల్ చేరుకోవాలనుకునే వాళ్ళకి. చాలామంది ఏంటంటే ఆన్లైన్లో టికెట్స్ మన హోటల్స్ బుక్ చేసుకునే వాళ్ళకైతే మీకు కొంచెం కన్వీనియంట్గా ఉంటుందన్నమాట. మనం వెళ్ళిన తర్వాత బుక్ చేసుకోవటం అనేది ఏంటంటే కొంచెం ఈ మెయిన్లీ సీజన్స్లో పీక్లో అయితే దొరకటం కష్టం. ఎందుకంటే నైనితాల్ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. అది చిన్నది కూడా. ఎందుకంటే హోటల్స్ అవి కూడా చాలా ఎక్కువగా అయితే ఉండవు అనమాట. అక్కడ యాక్చువల్గా మీరు 2 nights and 3 days అయితే మీకు సరిపోతుంది అనమాట నైనితాల్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అండి. రిలాక్స్ అయ్యే వాళ్ళకైతే మీరు ఇంకా ఎక్కువ డేస్ ఉండవచ్చు. కానీ సైట్ సీయింగ్స్ వాళ్ళకైతే మాత్రం 2 nights and 3 days అయితే సరిపోతుంది. ఢిల్లీ నుంచి అండి డైరెక్ట్గా నైనితాల్కి అయితే ఏమి ఉండవండి. మనం పర్సనల్గా కార్ కానీ ఏదైనా వేసుకువెళ్తే వాటికైతే ఉంటుంది. మన ట్రైన్ కానీ ఎయిర్పోర్ట్ కానీ అంటే ఫ్లైట్స్ కానీ అక్కడ ఫెసిలిటీస్ ఉండవు. హిల్ స్టేషన్ కదా. అయితే నియర్లీ అంటే నియరెస్ట్ నైనితాల్కి ఏంటంటే కాత్ గోదాం అని రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నుంచి అక్కడ మీరు వెళ్ళినాక అక్కడికి అంటే మార్నింగ్ మీరు చేరుకుంటారన్నమాట. రాత్రిపూట అయితే 8 hours జర్నీ అనమాట. ఒకవేళ మీరు బుక్ చేసుకుంటే పర్లేదు, బుక్ చేయకుండా ఉంటే కనుక మీరేంటంటే ఎక్స్పెన్సివ్ అంటే మరీ అయితే ఎక్స్పెన్సివ్ అయితే ఉండదండి నైనితాల్. ఎందుకంటే అక్కడ 5,000 వరకు మ్యాక్సిమం 5,000 to 6,000 వరకు మంచి హోటల్స్ దొరుకుతాయి. లగ్జరీ హోటల్సే దొరుకుతాయి అనమాట. మీరు లో బడ్జెట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కూడా అలాగే 1000 నుంచి 2000 రేంజ్లో మీకు మంచి హోటల్స్ దొరుకుతాయి. అవి ఎక్కడ దొరుకుతాయి అనేది నేను మీకు చెప్తాను. ఓకే, చాలా మంది ఏంటంటే పర్సనల్గా ట్యాక్సీలు అయ్యి అంటే హైర్ చేసుకుని వెళ్తూ ఉంటారన్నమాట.
ఈ స్పెషల్ అండి ఈ సమ్మర్స్ లో ఏంటంటే ప్రాబ్లం, నైనితాల్ అనేది చాలా చిన్న ప్లేస్ కాబట్టి పార్కింగ్ ప్రాబ్లం వస్తుందండి. పైన పార్కింగ్ వచ్చేసరికి ఏరియా అంతా ఫుల్ అయిపోయింది అనుకోండి, మీకు మీ పర్సనల్ కార్ తీసుకెళ్తే కనుక వాళ్ళు పై దాకా వెళ్ళనివ్వరు అనమాట. ఆ కార్ని వాళ్ళు మీ కిందే ఆపేస్తారు పోలీసులు. అయితే మీకు ఒక ఏరియా ప్రొవైడ్ చేస్తారు అనమాట, ఒక పార్కింగ్ ఏరియా. మనం మన పర్సనల్గా తీసుకెళ్ళిన బళ్ళన్నీ కూడా అక్కడే మనం పార్క్ చేయాల్సి వస్తుంది. అయితే అక్కడి నుంచి మన సామానాన్ని తీసుకొని వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు వెహికల్స్ అరేంజ్ చేస్తారు. అంటే 50 రూపీస్ టు 100 రూపీస్ అట్లా పర్ టికెట్ ఉంటుంది అనమాట. అంటే అది కూడా సీజన్ బట్టి, అది ఏ రోజు ఎంత రేట్ ఉంటుంది అనేది అయితే అది నేను క్లారిటీ ఇవ్వలేను. అయితే అది వాళ్ళు ఏంటంటే పైకి తీసుకువెళ్తారు మిమ్మల్ని. పైకి వెళ్ళిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా మనీ ఇస్తే మనం ఎక్కడైతే వాళ్ళకు పర్టికులర్ ఏరియాలోనే మిమ్మల్ని వాళ్ళు డ్రాప్ చేస్తారనమాట. మీరు హోటల్ దాకా వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా మనీ ఇస్తే కనుక వాళ్ళు మిమ్మల్ని ఆ హోటల్ దగ్గరికి డ్రాప్ చేస్తారు. ఎవరైతే లో బడ్జెట్ ప్లాన్ చేసుకునే వాళ్ళకండి అక్కడ తల్లితాల్ అనేది, అంటే యాక్చువల్గా మీకు ఫస్ట్ నేను చెప్పడం మర్చిపోయాను, నైనితాల్ అంటే అర్థం ఏంటంటే, తాల్ అంటే లేక్ అని అర్థం అండి. నైనితాల్ అంటే 9 లేక్స్ ఉన్న ఏరియాని నైనితాల్ అంటారండి. చాలా అందమైన ప్లేస్ అన్నమాట, చాలా బాగుంటుంది ఈ ప్లేస్ అయితే. అది దగ్గరగా తల్లితాలు మల్లితాల్ అనేది పక్క పక్కనే ఉంటాయి అన్నమాట. అయితే మల్లితాల్ అనేది మాల్ రోడ్లో ఉంటుంది అనమాట. ఆ ఏరియాలో కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అది యాక్చువల్గా ఏంటంటే ఎక్కడైతే మెయిన్ లేక్ ఉంటుందో నైనితాల్లో సెంటర్ లేక్ అనమాట. ఆ లేక్ పక్కనే హోటల్స్ అన్నీ ఉంటాయి అనమాట. అది నేను మీకు చెప్పాను కదా, మ్యాక్సిమం 6000 ఆ రేంజ్, ఇంకా ఉంటాయేం తెలీదు. అయితే ఆ ఏరియాలో మీరు బుక్ చేసుకుంటే మీరు అసలు ఈవినింగ్ మాత్రం చాలా బాగుంటుంది, వ్యూ అయితే చాలా బాగుంటుందండి. అక్కడ మనం బాల్కనీస్లో కూర్చొని మన టీ తాగుతా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తుంటే అసలు అమేజింగ్గా ఉంటుంది అనమాట. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుందండి. అయితే తక్కువ లో బడ్జెట్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి ఇది తల్లితాల్ అని చెప్పి అక్కడ అన్ని బస్ స్టాండింగ్స్ అంటే అవన్నీ ఉన్న ఏరియా అనమాట. అక్కడ మీకు వచ్చేసరికి 1000 నుంచి 2000 లోపలే మీకు అసలు రూమ్స్ అయితే దొరుకుతాయి అనమాట. ఇంకొకసారి మీరు రూమ్లోకి చెక్ ఇన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం ప్లాన్ చేసుకోవాలనేది, ఎలా చేసుకుంటారనేది అంటే నాకు తెలిసింది మీకు నేను చెప్తాను. ఇంకోటండి, మీరు నైనితాల్ ఫ్లైట్లో వెళ్ళాలి అనుకున్న వాళ్ళకంటే నియర్లీ ఎయిర్పోర్ట్ పంతనగర్ అనమాట. పంతనగర్ వరకు మీరు ఫ్లైట్లో వెళ్ళిపోయి అక్కడి నుంచి 70 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట నైనితాల్. మీరు ఏదైనా ట్యాక్సీ బుక్ చేసుకునేనా మీరు అక్కడి నుంచి రావచ్చు. ఒకసారి మీరు రూమ్లోకి చెక్ ఇన్ చేసిన తర్వాత అండి, మీరంతా ఫ్రెష్ అయిన తర్వాత ఫస్ట్ డే టూర్ అంటే మీరు వెళ్ళాల్సింది ఏంటంటే లోకల్ టూర్ అనమాట. అది మీరు వాళ్ళ ట్యాక్సీ ఏంటంటే మీకు 30 కిలోమీటర్స్ లోపల వాళ్ళు మీకు లోకల్ టూర్ అంతా చూపిస్తారనమాట. అయితే మీకు ఒక్క రోజులో అయితే టూర్ ఫినిష్ అవ్వదండి. మీరు ఎలా చేసినా కూడా 10-11 అయిపోతుంది మీరు ఫ్రెష్ అప్ అయి బయటకు వచ్చేసరికి. అయితే ఆ రోజు మీరు వెళ్లాల్సింది భీమ్ తాల్, ఇంకా వేరే తాల్స్ అనమాట. అంటే ఇంకా 9 లేక్స్ ఉన్నాయి. ఇంకా ఇది లోపల మొత్తం 9 లేక్స్ కదా, వాళ్ళన్నీ కూడా మీకు చూపిస్తారనమాట. ఇంకా ఆ రోజంతా కూడా మీరు ఆ ఏరియాలో మీకు ఫుడ్ ప్రాబ్లం ఏమీ ఉండదు. ఫస్ట్ డే అయితే మీరు ఆ ఏరియా అంతా చూసుకోవచ్చు అనమాట 1 డే టూర్లో. మీరండి ఇంకా సాయంత్రం 4 అయ్యేసరికి మీ ట్రిప్ అంతా అయిపోతుంది అనమాట ఫస్ట్ డే టూరు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే నైనితాల్ వచ్చేవాళ్ళండి ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు స్వెటర్స్ తెచ్చుకోవాలండి. ఏ సీజన్ అయినా అవనేయండి, అక్కడ ఈవినింగ్ 5 అయ్యేసరికి మీకు చాలా చలి ఉంటుందండి. ఒక్కొక్కసారి మనేపు వచ్చేవాళ్ళైతే కొంతమంది తట్టుకోలేరు, కానీ మీకు రూమ్లో హీటర్స్ కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఇంకా ఎగ్జాక్ట్ మీరు టైం చూసుకోవాలి. సన్ సెట్ స్టార్ట్ అయ్యింది అంటే మాత్రం ఈవినింగ్ అంతా బాగా చలి ఉంటుందన్నమాట. మార్నింగ్ ఒకసారి సన్ రైజ్ అయితే మాత్రం చలి అనేది ఉండదు. ఇంకా బాగా ఎండ ఎక్కువగా ఉంటుందండి. పగలు ఎంత ఎండ ఉంటుందో ఈవినింగ్ అంత చలి ఉంటుందన్నమాట ఏ సీజన్ అయినా కూడా. ఇంకా వింటర్స్ అయితే చెప్పలేము, ఇంకా స్నో ఫాల్స్ అవి కూడా పడతాయి. వింటర్ సీజన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. యాక్చువల్ తిరగాల్సిన టైం ఏంటంటే ఇదేనమాట, ఇది కరెక్ట్ సమ్మర్స్లోనే అక్కడ తిరిగేది.
అది చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ ఇప్పుడు జనరల్గా ఏంటంటే వేడి ఉన్న ఏరియాలో వాళ్ళకి మీకు చల్లదనం గురించి చెప్తుంటే అది ఎంత ఒక హ్యాపీనెస్ వస్తుంది అనమాట. అబ్బా ఎప్పుడు వెళ్దామా ఈ చల్లటి ప్రదేశాలు కానీ. అలాగే మీకు మార్నింగ్ అంతా కూడా మీకు బాగా ఎండను ఫేస్ చేసి ఈవినింగ్ అవ్వగానే చలి అనేది చాలా చాలా బాగుంటుంది. అదొక వింతగా అనిపిస్తుంది అనమాట. ఈవినింగ్ 5 అవ్వగానే సపోజ్ ఎవరైతే స్వెటర్స్ లేకుండా వచ్చిన వాళ్ళకి మీకు అక్కడ చక్కగా అన్ని దొరుకుతాయండి. మార్కెట్ కూడా అంతా దగ్గరే ఉంది కాబట్టి మీకు అది ఆ ప్రాబ్లం అయితే రావు. ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయితే ఉండదు, నార్మల్ రేట్సే స్వెటర్స్ అయ్యి. వింటర్ వేర్స్ అయితే మీకు దొరుకుతాయి అనమాట. ఎప్పుడైనా ఏ సీజన్ అయినా దొరుకుతాయి అక్కడ. మీరండి ఈవినింగ్ వచ్చిన తర్వాత అండి ఒకసారి ఫస్ట్ డే టూర్లో మీరు సాయంత్రం వస్తారు కాబట్టి మీకు అక్కడ దగ్గరలోనండి మీకు టిబెట్ మార్కెట్ ఉందన్నమాట. మీకు అక్కడ ఫుడ్ కూడా ఏం ప్రాబ్లం ఉండదు, చక్కగా ఫుడ్ అది కూడా రీజనబుల్ రేట్స్ అనమాట. అంటే పెద్ద పెద్ద రెస్టారెంట్స్ అనేది కాదు, మా చిన్నవి కూడా మీకు దొరుకుతాయి. మీరు ఏది కావాలన్నా కూడా అక్కడ ఫుల్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. స్ట్రీట్ ఫుడ్ కూడా ఉంటుందన్నమాట. అయితే సాయంత్రం మీరు అక్కడ లోకల్గా షాపింగ్స్ అయితే మీరు చేసుకోవచ్చు. నైనితాల్లో ఏంటంటే స్పెషల్ ఏంటంటే ఫేమస్ క్యాండిల్స్ అండి. క్యాండిల్స్ ఇక్కడ దొరికినట్టుగా మీకు ఇండియాలో ఎక్కడ దొరకవండి. అన్ని వెరైటీస్ ఆఫ్ క్యాండిల్స్ ఉంటాయి అన్నమాట. మీరు చక్కగా అది షాపింగ్ చేసుకోవచ్చు. వింటర్ వేర్స్ ఒకటిను ఈ క్యాండిల్స్ మాత్రం చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకోటండి నైనితాల్లో మీరు చేయాల్సిన స్పెషల్ షాపింగ్ ఏంటంటే బురాన్ష్ అనే ఒక జ్యూస్ దొరుకుతుందండి. అదేంటంటే కొండల్లో ఉండే ఫ్లవర్స్ మీకు చూపిస్తారు. అసలు మీకు లోకల్ టూర్లో వెళ్ళినప్పుడు వాళ్ళు చూపిస్తారు. ఆ ఫ్లవర్స్ని వాళ్ళు కొండలోంచి కోసుకొచ్చి దాన్ని జ్యూస్ చేస్తారు అనమాట. అది చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట. స్పెషల్లీ డయాబెటిక్ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అనమాట. మీరు నెట్లో సెర్చ్ చేసుకోవచ్చు. బురాన్ష్ అనే పేరు మీద మీరు దాని బెనిఫిట్స్ ఏంటో కూడా దాంట్లో వస్తుంది అనమాట. అయితే అది 5 లీటర్ 1 లీటర్ ఒకటి 5 లీటర్స్ అంటే డబ్బాల్లో జ్యూస్ ఇస్తారనమాట. అది మనం ఇయర్ అంతా తాగొచ్చు అండి. అదేం పాడైపోదు. మనం ఒక్కొక్క మూత వేసుకోవచ్చు. ప్రతిరోజు డైలీ రొటీన్లో అది మనం యూజ్ చేసుకోవచ్చు. హార్ట్కి చాలా మంచిది అనమాట. అదైతే వెళ్ళిన వాళ్ళు మాత్రం అది మాత్రం తప్పనిసరిగా మీరు కొనుక్కోండి. అది హెల్త్కి చాలా మంచిదండి. ఇప్పుడు మీరు సెకండ్ డే టూర్ కాబట్టి సెకండ్ డే మీ మార్నింగ్ లెగవంగానే మీరు అక్కడేనండి నైనాదేవి అని అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఆమె చాలా మహిమగల తల్లి. ఎవరైనా సరే నైనితాల్ వెళ్తే ఆ అమ్మవారి దర్శనం అయితే తప్పనిసరిగా చేసుకోవాలని చెప్పి ఇక్కడ వాళ్ళు అంటారు. మీకు అసలు హోటల్స్కి దగ్గరే ఉంటుంది. అయితే అప్పుడు మీరు ఆ దర్శనం చేసుకుంటే అక్కడ ఆంజనేయ స్వామి ఇంకా చాలా మంది గుళ్ళు ఉన్నాయన్నమాట ఒకే ఏరియాలో. అవన్నీ దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ మీకు బోటింగ్ కూడా ఉంటుంది. కావాలనుకుంటే ఆ బోటింగ్ కూడా మీరు అక్కడ మీరు అంటే తక్కువగా మీరు 2-3 అవర్స్ అయితే మీరు స్పెండ్ చేయొచ్చు. గుడి కానీ మీరు బోటింగ్ కానీ మీరు లంచ్ టైం వరకు అయితే మీకు హాఫ్ డే మీకు అక్కడే టైం పాస్ చేసుకోవచ్చు అండి. అయితే హాఫ్ డే తర్వాత మీరు అక్కడ లంచ్ చేసేసిన తర్వాత లోకల్ టూర్ అండి మీకు 1100 నుంచి అంటే మీకు 2000 లోపల, అంటే ఫస్ట్ డే టూర్ కాకుండా సెకండ్ డే టూర్లో మీకు ఆ లోపలే లోకల్ టూర్ అని వాళ్ళు తీసుకువెళ్తారనమాట. అంటే మీరు బార్గెన్ చేసుకోవచ్చు. అంటే కొంచెం తగ్గించమని అడిగితే వాళ్ళు తగ్గిస్తారు. ఒక్కొక్కసారి ఏంటంటే అంటే సీజన్ బట్టి వాళ్ళ రేట్స్ ఉంటాయండి. ఆఫ్ సీజన్లో ఇంకా తక్కువే ఉండొచ్చు. అయితే వాళ్ళది ఏంటంటే మనం పర్సనల్ వాళ్ళు తీసుకెళ్ళిన వాళ్ళకి ఏంటంటే లోపల తిరగటానికి ప్రాబ్లం. ఎందుకంటే ఇంకొకటి స్పెషల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే నైనితాల్ వెళ్ళాలి అనుకున్న వాళ్ళు కాళ్ళు సరిగా ఉండాలండి. కాళ్ళల్లో ఏం ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకోండి. ఎందుకంటే నైనితాల్ అనేది ఏంటి ఫ్లాట్గా ఉండదు. అది అంతా పైకి ఇట్లా ఎక్కటమే అనమాట. ప్రతి ఏరియా కూడా మీరు పైకి ఎక్కుతూనే వెళ్ళాలి. బాగా స్ట్రెయిన్ వస్తుంది కాళ్ళల్లోకి. అన్ని స్ట్రాంగ్ ఉన్న ఉత్తరాఖండ్ స్పెషల్లీ నేను చెప్పేది ఏంటంటే ఉత్తరాఖండ్ టూర్ చేయాలి అనుకున్న వాళ్ళకి కాళ్ళల్లో ఎనర్జీ ఉండాలండి. కాళ్ళల్లో ఎనర్జీ లేకపోతే మాత్రం మీరు ఉత్తరాఖండ్ టూర్ అయితే చేయలేరు. ఎందుకంటే అది కొండలు అయ్యే కాబట్టి మీకు ఎక్కువ స్టామినా అంటే కాళ్ళల్లో ఉండాలన్నమాట. నైనితాల్లో కూడా అదే. మీరు మధ్యాహ్నం అంటే మీరు ఆఫ్టర్నూన్ మీరు కనుక ట్యాక్సీ హైర్ చేసుకుంటే రాను బాను అయితే ఒక రేట్ ఉంటుంది. ఓన్లీ సింగిల్ అంటే ఒకసారికి పై వరకు మిమ్మల్ని టాప్ వరకు తీసుకువెళ్తా దానికి ఒక రేట్ ఉంటుంది అనమాట. మీరు బార్గెన్ చేసుకోండి. నేను ఇప్పుడు మీకు ఒక రేట్ చెప్పడానికి ఉంటుంది. ఎందుకంటే సీజన్ బట్టి మారుతూ ఉంటాయి కాబట్టి మీకు ఎక్కువ రేట్ కాదు 2000 లోపలే ఉంటాయి అనమాట.
మీరు చాలా మందికి ఏంటంటే రోప్ వేస్ ఎక్కాలనుకునే వాళ్ళకి అక్కడ ఉందండి. మీరు వెళ్ళేటప్పుడు ఏంటంటే వాళ్ళన్నీ మీకు చూపించి తీసుకెళ్తారు టాక్సీని. వాళ్ళు ఏం చేస్తారు, టాప్ ఏరియాలోకి తీసుకెళ్ళి మీరు వద్దు అనుకుంటే అక్కడ మిమ్మల్ని ఆపేస్తారు. మీరు అక్కడి నుంచి రోప్ వేలో మీరు కిందకి రావచ్చు అనమాట. హార్డ్లీ 10 to 15 minutes టైం పడుతుంది. అది వచ్చేసరికి 300 రూపీస్ టికెట్ ఉంటుంది అనమాట. పిల్లలు కానీ అందరూ చక్కగా ఎంజాయ్ చేస్తారు. అది ఒకటి చాలా బాగుంటుందండి. చాలా మంది ఏంటంటే ఇప్పుడు ప్యాకేజ్ టూర్లు వాళ్ళ ట్యాక్సీలో తీసుకురావటం అలా చేస్తారు. మీరు రోప్ వే ఎంజాయ్ కూడా అక్కడ చేయొచ్చు అనమాట. మీరండి 3వ రోజు కూడా ఉండాలి అనుకున్న వాళ్ళకంటే 3 nights ఉన్న వాళ్ళకైతే 4th డే కూడా మీరు యూస్ఫుల్గా ఉంటుంది. అంటే 3rd డే కూడా మీకు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆ రోజు అంటే 3rd డే అంటే మీరు ఫుల్ డే టూర్ ఒకటి ఉందండి. అది వచ్చేసరికి రాణికేత్ అంటారనమాట. అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఆర్మీ ఏరియా అనమాట. అది అక్కడ ఏంటో స్పెషల్గా అమ్మవారి గుళ్ళు కానీ చాలా టెంపుల్స్ అవి చాలా బాగుంటాయి అనమాట. అక్కడికి మీకు 60 kilometers దూరంలో ఉంటుందన్నమాట. మీరు ఆ రోజు మార్నింగ్ మీరు వెళ్ళిపోయారంటే మధ్యలో మీకు పైలట్ బాబా టెంపుల్ ఆశ్రమం అని చెప్పి ఒకటి ఉంటుంది. అది కూడా చాలా బాగుంటుందండి. అది ఫస్ట్ అది చూసేసుకోండి. అక్కడి నుంచి మీ రాణికేత్ వెళ్ళిపోయి అక్కడ డిఫెన్స్ ఏరియాలో కూడా వాళ్ళు చూపిస్తారు. అంటే లోపలికి వెళ్ళనీరు కానీ బయట చూపిస్తారు. ఇంకోటి ఏంటంటే ఆ ఏరియాలో మీరు అన్ని జూలాదేవి టెంపుల్ ఒకటి, సాంబశివుడి గుళ్ళు అన్నీ కూడా కొండల్లో ఉంటాయి. చాలా చాలా బాగుంటాయండి. జూలాదేవి టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. అక్కడ అమ్మవారికి మీరు ఏదైనా అనుకున్నది కనుక తీరితే అక్కడికి వెళ్ళి గంట అంటే మన బెల్ అనేది అక్కడ వెళ్ళి కట్టి రావాలన్నమాట. మీరు చూడండి అసలు ఎన్ని వేలల్లో బెల్స్ కట్టారో అక్కడ. అంటే ఆ అమ్మవారికి ఎంత శక్తి ఉందో చూడండి. వెళ్ళిన వాళ్ళు మాత్రం రాణికేత్ వెళ్ళండి. రాణికేత్ వెళ్ళి అక్కడ అమ్మవారి గుళ్ళు అవి కూడా మీరు చక్కగా దర్శనం చేసుకోండి. అంటే 3వ రోజు ఉండదలుచుకున్న వాళ్ళకి. ఇప్పుడు రాణికేత్ వెళ్ళి ఈవినింగ్ అయితే వస్తారు కదండి. మీరు వచ్చిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మీరు చెక్అవుట్ చేస్తారు. చేసినప్పుడు అక్కడ మీకు దగ్గరలో ఉంది జిమ్ కార్బెట్ అండి. జిమ్ కార్బెట్ అనేది ఏంటంటే ఫారెస్ట్ సఫారీ అనమాట. యాక్చువల్గా ఎవరైతే జిమ్ కార్బెట్ వెళ్ళదలుచుకున్న వాళ్ళు ఏంటంటే మీరు 1 week ముందు నుంచి ఈ సమ్మర్స్లో అయితే మాత్రం మీ 20 days 15 days ముందైతే మీరు బుక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం డైరెక్ట్గా వెళ్ళి మనం ఫారెస్ట్ సఫారీ అయితే చేయలేము. అక్కడ ఆల్రెడీ ఏంటంటే బుక్ అయిపోయి ఉంటాయి అనమాట. అందుకని అది మాత్రం స్పెషల్గా మీకు చెప్పేది ఏంటంటే ఆన్లైన్లో ముందే బుక్ చేసుకోవాలి. ఎంత 1000 రూపీస్ ఎంత 2000 లోపలే టికెట్ ఉంటుందన్నమాట. అయితే మనకి ఏంటంటే ఫారెస్ట్ లోపల వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళవి హోటల్ రూమ్స్ ఉంటాయి అనమాట. మనకి చాలా మంది నైట్ అడ్వెంచర్స్ చేయాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది అనమాట. అక్కడ ఆ ఏరియాలోకి మీకు అక్కడ బుక్ అయితే రాత్రిపూట ఆ పక్షుల అరుపులు అసలు నైట్ ఎలా ఉంటుంది అనేది అడవిలో అవన్నీ కూడా ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు. అది చాలా బాగుంటుంది. అది కాక 2 గేట్లు ఉంటాయి అనమాట. 2 గేట్ల్లో కూడా మీరు నెట్లో చూసుకోండి. ఒక గేట్లో కాకుండా వాళ్ళు తీసుకెళ్తే మీకు అసలు యానిమల్స్ అయితే అసలు ఏం కనిపించవండి. ఇంకొక గేట్ ఉంటుంది అనమాట. ఆ గేట్ నుంచి మీరు నెట్లో చూసుకుంటే తెలిసిపోతాయి. అటు నుంచి అయితే మీకు యానిమల్స్ చాలా బాగా కనిపిస్తాయి అనమాట. ఇది ఓపెన్ సఫారీ. వాళ్ళు ఏంటంటే ఓపెన్ జిప్సీ తీసుకొస్తారు మిమ్మల్ని. అది 1 hour జర్నీ అనమాట. ఫారెస్ట్ యానిమల్స్ దొరకకపోతే మీరు ఫారెస్ట్ జర్నీ కూడా చేయొచ్చు. ఫారెస్ట్ జర్నీ కూడా అమేజింగ్ గా ఉంటుంది అనమాట. అక్కడ ఆ పక్షుల అరుపులు అసలు అదంతా కూడా చాలా చాలా బాగుంటుందండి. లోపలికి వెళ్ళామంటే మనం మైమర్చిపోతాం అనమాట. ఫారెస్ట్ అంటే చూసిన వాళ్ళకి ఏముండదు, చూడని వాళ్ళకి మాత్రం చాలా చాలా బాగుంటుందండి. చాలా మంది ఏంటంటే నైట్ సఫారీ కూడా చేసే వాళ్ళు ఉంటారు. అది కూడా మీరు ముందు బుకింగ్ చేసుకుంటే అటువంటి కూడా మీరు చూడొచ్చు అనమాట. కాకపోతే అక్కడ మీకు అదేంటి హోటల్స్ కూడా ముందే బుక్ చేసుకోవాలి. కాకపోతే అక్కడ ఎక్కువ ఎక్స్పెన్సివ్ అయితే ఉండవండి. అక్కడ కూడా మీకు రీజనబుల్ రేట్స్లో మంచి స్టార్ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ మంచి రీజనబుల్ రేట్స్లో మీకు చక్కగా దొరుకుతాయి అనమాట. మామూలు తక్కువ రేట్లో దొరుకుతాయి, మంచి రేట్లో కూడా అక్కడ రిలాక్స్ అవ్వటానికి కూడా చాలా చాలా బాగుంటుందండి. జిమ్ కార్బెట్ అనేది ఏంటంటే మీకు అక్కడ ఫుడ్ కూడా బాగుంటుంది. మీకు ఒక్క రోజు అయితే సరిపోతుందండి. అక్కడ ఇంకేమీ లేవు. రిలాక్స్ అయ్యే వాళ్ళకైతే మీరు ఉండొచ్చు. మామూలుగా చూసే వాళ్ళకి ఏంటంటే 1 day సరిపోతుంది అనమాట. నెక్స్ట్ డే మీరేంటంటే అక్కడ హనుమాన్ ధాము, గిరిజామాత టెంపుల్ ఇవన్నీ కూడా చాలా ఫేమస్ అనమాట. రామ్నగర్ అని దగ్గరలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి చక్కగా మీరు దర్శనం చేసుకోవచ్చు అనమాట. గిరిజామాత అంటే పార్వతీ అమ్మవారు ఒక కొండ మీద సింగిల్ కొండ కనిపిస్తూ ఉంటుంది నిలువుగా. ఆ కొండ మీదకి వెళ్ళి ఆ దర్శనం కూడా అనండి కొన్ని అంటే ఒకేషన్స్ లో మనకి దర్శనం దొరకదు, అంతమంది వేలల్లో జనం ఉంటారు.
మీరు ఈ సీజన్లో అయితే నాకు తెలీదు అంటే రష్ ఉంటుందా లేదా అనేది. అక్కడికి మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఎక్కువ రష్ ఉంటే అది స్కిప్ చేసుకోవచ్చు. హనుమాన్ ధామ్కి అయితే వెళ్ళదు. చాలా పెద్దది ఆంజనేయ స్వామి గుడి అనమాట. అది కూడా చాలా అంటే మీరు అనుకున్నవి అవుతాయి అనేది ప్రతి వాళ్ళ నమ్మకం అనమాట. ఆంజనేయ స్వామి గుడి అది కూడా చాలా బాగుంటుందండి. ఆ 2 days మీకు అదైతే సరిపోతుంది అనమాట. ఇంకా 3rd day మార్నింగ్ మీరు బ్యాక్ వచ్చేయచ్చు అండి. కంప్లీట్ మీరు 5 daysలో చక్కగా ఉత్తరాఖండ్ టూర్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ఓకే, మరి ఈ వీడియో మీకు ఇది కనుక ఎంత యూజ్ అవుతుందో మీకే తెలియాలి వెళ్ళే వాళ్ళకి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు చేయండి. కామెంట్స్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ నేను ఇంకొక డెస్టినేషన్ డీటెయిల్స్ మీకు చెప్తాను. అది కూడా తప్పనిసరిగా చూడండి. ఓకే, థ్యాంక్ యూ.